రిసిన్ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవవిషాలలో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే రుచిలేదు, వాసనలేదు. మీ గ్లాసు నీటిలో కలిపినా మీరు కలలో కూడా అనుమానించలేరు. మృత్యువు మీ ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతనో సైకోపాత్ కాదు, అతనో ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రిసిన్ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చెయ్యాలో అతనికి బాగా తెలుసు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రిసిన్ను తీస్తున్నాడు. అతని ప్లాన్ ఎంత భయంకరమైందంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విషప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశాడు. ఒక్కసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విషప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందలు, వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది. డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతనికి సహచరులు మొహమ్మద్ సుహేల్, ఆజాదులతో పాటు భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. వీరు టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ హ్యాండ్లర్లతో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవారు. పాక్ హ్యాండ్లర్స్. వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తానుకు చెందిన హ్యాండ్లర్లు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చేరవేశారు. ఇది కేవలం విషప్రయోగం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధం. కాని చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒకచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు ఛేదించలేని అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. అక్కడ రిసిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ఒక విషాదం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది. మన దేశ భద్రతా సంస్థలు, యాంటీ టెర్రర్ ఏజెన్సీలు చేస్తున్న పనిని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికీ తెలియదు, కాని ఒక్క గోల్ విఫలమైతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రిసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రలలో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దేశాన్ని మౌనంగా కాపాడుతున్న మన ఏటీఎస్, నిఘా వర్గాలకు వేల దండాలు.